హాయ్ ఫ్రెండ్స్, నేను అప్లోడ్ చేసిన వీడియోలు కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. సో నా ఛానల్లో ఎలాంటి బై అండ్ సెల్ రికమెండేషన్లు అయితే ఉండవు. సో నాకు ఎలాంటి టెలిగ్రామ్ ఛానల్ కూడా లేదు. సో నేను కేవలం నా వీడియోస్ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. సో నా స్ట్రాటజీ కనుక నచ్చితే, నా ట్రేడింగ్ స్టైల్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మహేష్. సో ఈరోజు సోమవారం. సో యాక్చువల్లీ ఈరోజు ఏం జరిగిందంటే ఒక చిన్న మిస్టేక్ జరిగింది. ఫస్ట్ వచ్చేసి నేను రికార్డ్ ఆన్ చేయలేదు ట్రేడ్ తీసుకున్నప్పుడు. ఇంకొక మిస్టేక్ వచ్చేసి ఆ మిస్టేక్ చేయడం వల్ల నాకు ఈరోజు లాస్ అయితే వచ్చింది. సో అదేంటి, ఎలా జరిగింది అనేది నేను రికార్డ్ చేయలేదు కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫోమోలో మనము ఎన్ని తప్పులు చేస్తాము, ఏ విధంగా డెసిషన్ తీసుకుంటాము. సో కొన్ని ఒక్కోసారి రాంగ్ డెసిషన్సే మనల్ని లాస్ వైపు నడిపిస్తాయి. సో అదే ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓవరాల్గా ఈరోజు వచ్చేసి నేను 1100 రూపీస్ అయితే లాస్ అయితే ఫేస్ చేశాను ఈరోజు. ఆ మిస్టేక్ చేయడం వల్ల నేను ఒక బిగ్ ప్రాఫిట్ని అయితే మిస్ అయిపోయాను. అది మీకు ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను. లాస్ ప్రాఫిట్ అనే కాదు. సో నాకు లాస్ వచ్చింది ఈరోజు 1100 రూపీస్ అయితే లాస్ వచ్చింది. బట్ అంతకన్నా ఒక బిగ్ ప్రాఫిట్ అయితే నేను మిస్ అయ్యాను. అది మీకు ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఈరోజు నేను ఒక ఓబిఎస్ని ఆన్ చేయకపోవడం వల్ల రికార్డ్ అయితే చేయలేదు. బట్ మీకు చాట్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఏం చేశాను అన్నది. సో అలాగే స్ట్రాటజీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మార్కెట్ అయితే నేను అనుకున్నట్టుగానే మూవ్ అయితే అయ్యింది అప్కి. సో నేను హోల్డ్ చేసిందంటే మంచి ప్రాఫిట్లో ఉండేవాడిని. బట్ ఒక చిన్న మిస్టేక్ జరిగింది. ఆ మిస్టేక్ ఏంటనేది మీకు ఇప్పుడు క్లియర్గా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నా ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి చూడండి, 1965 రూపీస్ అయితే నాకు లాస్ ఇచ్చేసింది. సో ఫస్ట్ ట్రేడ్ నాకు 1965 రూపీస్ అయితే నాకు ఈరోజు లాస్ వచ్చింది. ఓకేనా. సో నేను ఇది లాస్ ఏ విధంగా వచ్చినది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి. సో 24,750 కాల్ ఆప్షన్ అనమాట. సో ఈ పాయింట్లో నేను యాక్చువల్లీ మార్నింగ్ ఏం చేసిందంటే, మార్నింగ్ ఒక పిన్ బార్ క్యాండిల్ అయితే ఫామ్ చేసింది. సో మనకి 20 SMA 50 SMA అనేటివి ఈ విధంగా ఫామ్ అయినాయి అనమాట. సో 20 SMA పైన ఉంది, 50 SMA కింద ఉంది. 20 SMA పైన క్యాండిల్స్ అనేవి ఫామ్ అయినాయి. సో గ్యాప్ అప్ కూడా ఓపెన్ అయింది మార్కెట్. సో నేను ఈ హైని అయితే మార్క్ చేసుకున్నాను. సో ఈ హైని మార్క్ చేసుకున్న తర్వాత ఈ హై ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అప్పుడు నేను ట్రేడ్ అనేది ప్లాన్ చేయాలి. మార్కెట్ అయితే ఇక్కడ నుంచి రివర్స్ అయింది. సో ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, ఎప్పుడైతే మార్కెట్ ఈరోజు ఓపెన్ అయిందో చూడండి, ఎప్పుడైతే ఈ మార్కెట్ ఓపెన్ అయిందో, సో నేను 2 మినిట్స్ టైం ఫ్రేమ్లో చెక్ చేసుకున్నాను అనమాట. సో 2 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఏం జరిగిందంటే, సో ఈ హైని నేను మార్క్ చేసుకున్నాను చూడండి. సో ఈ హైని నేను మార్క్ చేసుకున్నాను. ఆల్రెడీ నేను మార్క్ చేసుకున్నా కదా, ఈ హైని నేను మార్క్ చేసుకుని పెట్టుకున్నాను. సో ఇక్కడ మార్కెట్ నేనైతే ఈ హై బ్రేక్ అయితే తీసుకుందామని ప్లాన్ చేశాను అనమాట. కానీ ఇక్కడ ఏమైందంటే, సో ఈ హై బ్రేక్ అవుతుంటే తీసుకుందామని ప్లాన్ చేశాను. ఫస్ట్ క్యాండిల్ హై ఉంది కదా, ఈ హై బ్రేక్ అవుతుంటే చేసుకుందామని ప్లాన్ చేశాను. బట్ ఇక్కడ నాకు కొంచెం బఫర్ పాయింట్స్ అనేవి తొందరగా సెలెక్ట్ అయినాయి అన్నమాట. సో నేను యాక్చువల్లీ ఈ పాయింట్ వద్ద పెట్టేశాను. బట్ నేను ఎప్పుడైతే ఈ పాయింట్ ఉంది కదా, ఇక్కడ బై ఈ విధంగా లిమిట్ ఆర్డర్ ద్వారా బై చేయాలనుకున్నప్పుడు ఆ బఫర్ పాయింట్స్ అనేది తొందరగా యాక్టివేట్ అయిపోయింది అనమాట. సో తొందరగా యాక్టివేట్ అయిన వెంటనే మార్కెట్ ఇక్కడ నుంచి రివర్స్ రియాక్షన్ తీసుకొని డౌన్ఫాల్ అయితే జరిగింది. సో నేను 20 SMA కింద స్టాప్ లాస్ అయితే పెట్టేశాను. సో ఇక్కడ వరకు నాకు స్టాప్ లాస్ ఎక్కువ వచ్చింది, దాదాపు 19 పాయింట్స్ ఏమో వచ్చింది. సో ఇక్కడ నేను స్టాప్ లాస్ అనేది పెట్టేశాను. సో నా స్టాప్ లాస్ హిట్ అయిపోయింది 20 SMA కింద. ఇక్కడ ఈరోజు కింద ఇక్కడ నా స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. సో ఓకే, ఈ ట్రేడ్లో నాకు 1965 రూపీస్ అయితే నాకు లాస్ వచ్చింది. బట్ నాకైతే వ్యూ అయితే కన్ఫామ్ ఉంది. సో మార్కెట్ అయితే అప్ అయితే వెళ్తుందని. సో నేను వెంటనే ఏం చేశానంటే మళ్ళీ నేను ఏం చేశానంటే ఇక్కడే 24,800 కాల్ అయితే నేను మళ్ళీ బై చేయడం జరిగింది. సో అది కూడా నెక్స్ట్ వీక్. ఎందుకు అంటే ఈ వీక్లో జరిగిన మిస్టేక్ ఏమంటే, నేను నెక్స్ట్ వీక్ది తీసుకోవాలని ప్లాన్ చేయడం మర్చిపోయి ఈ వీక్లోనే ఇందామని అయితే తీసుకున్నాను. కానీ తొందరగా డికే అనేది జరిగిపోయింది. అదే మనం నెక్స్ట్ వీక్ తీసుకొని ఉంటే నాకు ఇంత డికే ఉండేది కాదు, ఇంత స్టాప్ లాస్ వచ్చేది కాదనమాట.
సో అందుకే నేను ఇక నెక్స్ట్ కాల్ వచ్చేసేసి నెక్స్ట్ వీక్ సంబంధించిన కాల్ అయితే తీసుకుందామని ప్లాన్ చేశాను. సో నెక్స్ట్ వీక్ కాల్ వచ్చేసేసి 14 అక్టోబర్ 24,800 కాల్ ఆప్షన్ని తీసుకున్నాను. ఏ పాయింట్లో తీసుకున్నానంటే చూడండి 24,800 కాల్. సో ఎప్పుడైతే నాకు ఈ 20 SMA బ్రేక్ అయిందో నేను మళ్ళీ ఇక్కడ లాంగ్ పొజిషన్ అనేది తీసుకున్నాను అప్ సైడ్ కోసం. సో ఇక్కడ నేను ప్లాన్ అనేది చేశాను, నాకు ఇక్కడ వరకు టార్గెట్ అనేది వచ్చింది. సో నేను మళ్ళీ నా స్టాప్ లాస్ని ట్రైలింగ్ చేసుకుంటూ వెళ్ళాను. సో నా స్టాప్ లాస్ని ట్రైలింగ్ చేసుకున్న తర్వాత నాకు ఇక్కడైతే స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. సో ఇదంతా సో నా లాస్ అయితే కవర్ అయిపోయింది అనమాట. చూడండి మీకు 1,871 రూపీస్ అయితే నాకు ప్రాఫిట్ వచ్చింది. సో జస్ట్ 100 అయితే మనకి లాస్ వచ్చింది ఈ ట్రేడ్లో. సో ప్రీవియస్ ట్రేడ్ని రికవర్ చేస్తూ లాస్ వచ్చింది. ఆ తర్వాత కూడా నేను మళ్ళీ ఏం చేశానంటే మనం ముందుగానే చెప్పినట్టుగా 20 SMA 50 SMA అనేవి ఈ విధంగా వెళ్తున్నప్పుడు నేను హైల్ బ్రేక్ చేస్తున్న కొద్దీ నేను ట్రేడ్ అనేది తీసుకోవడం ప్లాన్ చేస్తాను అనమాట. సో మళ్ళీ నేను ఏం చేశానంటే నాకు ఆపర్చునిటీ ఉంది కదా అని నేను మళ్ళీ 24,850 కాల్ ఆప్షన్ అయితే బై చేయడానికి ట్రై చేశాను. సో 24,850 కాల్ ఆప్షన్ని నేను బై చేయడానికి ట్రై చేశాను. చూడండి 24,850 కాల్ ఆప్షన్ నేను బై చేయడానికి ట్రై చేశాను. సో ఎప్పుడైతే ఈ హై బ్రేక్ అయిందో చూడండి, ఈ హై బ్రేక్ అయిందో నేను ఇక్కడ ఈ పాయింట్ వద్ద ఎంట్రీ అనేది ప్లాన్ చేశాను అనమాట. సో ఈ పాయింట్ వద్ద నేను ఎంట్రీ అనేది ప్లాన్ చేశాను. బట్ మార్కెట్ అయితే నేను అనుకున్నంత మూవ్ రాలేదు. ఆ టయానికి ఒక 10 పాయింట్స్ అయితే ఇచ్చింది, నేను ఆ 10 పాయింట్స్ని తీసుకోలేకపోయాను. సో మార్కెట్ మళ్ళీ రివర్స్ అయింది. సో నా స్టాప్ లాస్ని అనేది హిట్ చేసేసింది. చూడండి నా స్టాప్ లాస్ని హిట్ చేసేసింది. సో నేను ఈ ట్రేడ్లో ఎగ్జిట్ అయిపోయాను. ఈ ట్రేడ్లో ఏం జరిగిందంటే నా స్టాప్ లాస్ని హిట్ చేస్తుందేమో అని నా ఎంట్రీని నేను నా స్టాప్ లాస్ని నా ఎంట్రీ పాయింట్ దగ్గర పెట్టేసుకున్నాను అనమాట. సో అందుకనే నాకు ఆ ట్రేడ్లో 157 రూపీస్ అయితే లాస్ వచ్చేసింది. సో ఇంకా నేను ప్రతిరోజు 1000 రూపీస్ అయితే నేను నా స్టాప్ లాస్ని నా లాస్ని నేను బేర్ చేయగలను. కాబట్టి నాకు ఇంకో ఒక ట్రేడ్ ఆప్షన్ ఉందేమో నేను ఈసారి బ్యాంక్ నిఫ్టీలో నేను ట్రై చేయడం జరిగిందనమాట. సో బ్యాంక్ నిఫ్టీలో 56,200 కాల్ ఆప్షన్ అయితే నేను బై చేయడం జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీలో 56,200 కాల్ ఆప్షన్. సో ఇది ఏంటంటే ఓటీఎం అనమాట. సో మన దగ్గర ఉండే అమౌంట్కి ఓటీఎం వస్తుంది కాబట్టి నేను ఓటీఎం అయితే బై చేయడం జరిగింది ఈ ట్రేడ్లో. సో ఈ ట్రేడ్ కూడా నాకేంటంటే హై బ్రేక్ అయింది. హై బ్రేక్ అయింది కదా అని తీసుకున్నాను. సో ఇక్కడ ఈ పాయింట్లో నేను హై బ్రేక్ అయింది కదా అని తీసుకున్నాను. బట్ మార్కెట్ అయితే అక్కడి నుంచే రివర్స్ తీసుకుంది. చూడండి హై బ్రేక్ అయింది కదా అని రివర్స్ తీసుకుంది. సో నా స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. అటు నుంచి మళ్ళీ మూవ్ అయితే జరిగింది. సో ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే నా స్టాప్ లాస్ని హోల్డ్ చేయలేకపోయాను అనమాట. సో యాక్చువల్లీ నేను స్టాప్ లాస్ ఇక్కడ ప్లేస్ చేశాను అనమాట. ఈ పాయింట్ వద్ద మార్కెట్ ఇక్కడ వరకు అయితే రాలేదు. బట్ మార్కెట్ డౌన్ అవుతుంది కదా అని నేను నా స్టాప్ లాస్ని ట్రైలింగ్ చేయడం జరిగింది. సో లాస్ని తక్కువ చేసుకుందామని ట్రైలింగ్ చేయడం జరిగింది. సో ఆ ఫోమోలో నా స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. ఆ తర్వాత మార్కెట్ అక్కడి నుంచే మంచి మూవ్ అయితే తీసుకుంది. చూడండి. సో ప్రతి ట్రేడర్ చేసే మిస్టేకే నేను చేశాను. ఫోమోలో మనం స్ట్రాటజీకి స్టిక్ కాకపోవడం, స్ట్రాటజీకి స్టిక్ అయినా కూడా స్టాప్ లాస్ని పర్ఫెక్ట్గా ఫాలో కాకోకుండా మార్కెట్ కిందికి పడుతుంది కదా అని మనం మూవ్ చేయడం వల్ల ఈరోజు నేను లాస్ అయితే ఫేస్ చేశాను. సో ఈరోజు నాకు 1,000 రూపీస్ అయితే లాస్ వచ్చింది. సో నేను ప్రతిరోజు 1,000 రూపీస్ అయితే లాస్ అయితే ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అందుకే ఈరోజు అయితే 4 ట్రేడ్ అయితే తీసుకున్నాను. సో ఈరోజు రికార్డ్ చేయలేకపోయాను, అందుకే మీకు ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో స్ట్రాటజీ విషయానికి వస్తే సో మార్కెట్ ఈరోజు వచ్చేసి మనకి ఈరోజు మార్కెట్ చూడండి గ్యాప్ అప్ అయితే ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ఒక రెడ్ క్యాండిల్ అయితే పిన్ బార్ రెడ్ క్యాండిల్ అయితే ఇచ్చింది. సో నేను సిపిఆర్ ఇండికేటర్ని చెక్ చేసుకుంటాను. సో చూడండి సిపిఆర్ ఇండికేటర్ వచ్చేసి అసెండింగ్ సిపిఆర్ ఫామ్ అయింది, క్యాండిల్స్ సిపిఆర్ పైన ఉన్నాయి. సో నేను బై ఆప్షన్ కోసం చూస్తాను. సో అలాగే
మనకి నిఫ్టీ చెక్ చేసుకుంటే నిఫ్టీలో పివట్ పాయింట్ అండ్ సిపిఆర్ని చెక్ చేసుకుంటే చూడండి S3 అనేది సిపిఆర్లో ఫామ్ అయింది. సో మనకి సెకండ్ కన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది మనం బై ప్లాన్ చేయడానికి. సో అందుకోసమే నేను బై అనేది ప్లాన్ చేయడానికి ప్రతిసారి ట్రై చేశాను అనమాట. బట్ నేను స్టాప్ లాస్ని మెయింటైన్ చేయకపోవడం వల్ల ఈరోజు నా లాస్ అనేది నేను ఫేస్ చేశాను. సో మీకు నాకు ఇంకా థర్డ్ కన్ఫర్మేషన్ ఏంటి, 20 SMA 50 SMA. సో చూడండి 20 SMA 50 SMA మనకి ఆర్టీపీ ప్యాటర్న్ అంటే రైల్వే ట్రాక్ ప్యాటర్న్ మాదిరి రెండు ఈ విధంగా ఫామ్ అనమాట. సో ఎప్పుడైతే ఈ విధంగా ఫామ్ అయితే నేను ఈరోజు హై ఉంటుంది కదా, ఆ హైని బ్రేక్ చేస్తున్న క్యాండిల్ వద్ద నేను బై అనేది ప్లాన్ చేయాలి. సో ఈరోజు కూడా అలానే ప్లాన్ చేశాను. బట్ తొందరగా బఫర్ పాయింట్స్ ఎంటర్ చేయడం వల్ల మార్కెట్ అక్కడి నుంచే రివర్స్ తీసుకొని కిందికి వచ్చేసేసింది. సో ఆ బఫర్ పాయింట్స్ కనుక యాక్టివేట్ కాకపోయింటే నేను ఈరోజు రిటర్న్ వచ్చే ప్రాసెస్ మనకి యాక్టివేట్ అయ్యిండు. సరే బఫర్ పాయింట్స్ అనేవి యాక్టివేట్ కావడం వల్ల నేను లాస్ అయితే ఫేస్ చేశాను. పర్లేదు, మళ్ళీ రికవర్ అయితే చేశాను మార్కెట్. సో థర్డ్ ట్రేడ్లో ఏమైందంటే నా స్టాప్ లాస్ని మార్కెట్ కిందికి పడుతుంది కదా అని నేను స్టాప్ లాస్ని ట్రైలింగ్ చేయడం వల్ల వచ్చిన ప్రాఫిట్ని తీసుకోకపోవడం వల్ల ఈరోజు నేను లాస్ ఫేస్ చేశాను. సో చూడండి నేను ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నది కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. నేను చేస్తున్న మిస్టేక్స్ని వీడియోలో చెప్పడం వల్ల నెక్స్ట్ టైం నేను ఆ తప్పులు చేయకుండా ఉండడానికి, అలాగే మీరు కూడా ఈ విధంగా తప్పులు చేస్తుంటే మీరు తెలుసుకోవడానికి కోసమే నేను ఈ విధంగా వీడియోలు అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే మీరు స్ట్రాటజీని కూడా చెక్ చేయండి, ఒకవేళ ఏ విధంగా వర్క్ అవుతుందో బ్యాక్ టెస్ట్ చేయండి. నేను యూజ్ చేస్తున్న స్ట్రాటజీ, నేను యూజ్ చేస్తున్న ప్రైస్ యాక్షన్ ఏ విధంగా వర్క్ అవుతుందో. సరే ఎప్పుడైనా సరే నేను మీ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను కదా, సిపిఆర్లో ఇన్సైడ్ సిపిఆర్లో S3 కనుక ఫామ్ అయితే బై ఆప్షన్స్ కోసం చూడాలి. సో వీటికి తోడుగా మనకి ఆర్టీపీ కనుక ఇలా ఫామ్ అయితే మనం బ్లైండ్గా మనం సి అనేది బై చేయొచ్చు అనమాట. సో నేను ఆ విధంగానే ఈరోజు ట్రేడ్ అయితే చేశాను. నేను నా లాస్ని అయితే కవర్ చేసుకున్నాను. ఆ తర్వాత తీసుకున్న 2 ట్రేడ్లు ఫోమోల వల్ల ఈరోజు లాస్ అయితే నేను ఫేస్ చేయడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. సో నేను చేస్తున్న మిస్టేక్ మీరు చేయొద్దండి. సో నా వీడియోస్ కనుక నచ్చితే, నా ట్రేడింగ్ స్టైల్ కనుక నచ్చితే, నా స్ట్రాటజీ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే నా స్ట్రాటజీ గురించి ఫుల్ వీడియో నేను ఒక వీడియో అయితే చేస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై టు ఎవరీవన్. థ్యాంక్ యూ.